ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా నిర్గమాకాండము 2వ అధ్యాయంలోని కొన్ని వచనాలు చూసుకుందాం. గడిచిన కొన్ని దినాల క్రితము ఉమెన్స్ డే సందర్భంగా చాలా చోట్ల చాలా రకాల కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి మహిళలను గుర్తించి అందులో మొదటి 2, 3 స్థానాల్లో వచ్చిన వారికి బహుమతులు ఇవ్వటం, ఈ విధంగా మహిళా దినోత్సవం అనేది అన్ని చోట్ల జరుపుకోవడం అనేది ఎంతో సంతోషదాయకం. మహిళలకు కూడా ఒక గుర్తింపు అనేది ఇచ్చి జరుపుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలగజేసింది. అయితే బైబిల్లో ఉన్నటువంటి మహిళలు, స్త్రీలు వారు చేసినటువంటి విధానాలు కొన్ని చెప్తే బాగుంటుందని నేను ఆలోచించి కొంతమంది వారి యొక్క చేసినటువంటి విధి విధానాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడినాడో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో 2వ వచనంలో, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పోసి అందులో ఆ పసిపిల్లాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా, ఇక్కడ ఒక తల్లి యొక్క పాత్ర గురించి మనం చూసినట్లయితే ఆ స్త్రీ ఎవరంటే యోకేబెత్తు. ఆమె గర్భవతి కుమారుని కని సుందరై ఉండట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. హల్లెలూయా. ఇప్పుడు ఆ బాలుడు ఎవరంటే మోషే, ఆ స్త్రీ ఎవరంటే యోకేబెత్తు. ఇప్పుడు తల్లి కుమారుణ్ణి దాచింది. దేనికి దాచింది? 3 నెలలు. అసలు దాచాల్సిన అవసరం ఏంటి అంటే కనుక ఆ ముందు వచనాల్లో చూస్తే మగపిల్లలు బ్రతకకూడదు, ఇశ్రాయేల్ అందరూ బాగా ఎక్కువైపోయారు కాబట్టి మగపిల్లలు బ్రతకకూడదు అని చెప్పి అక్కడ ఒక ఆజ్ఞ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈమె ఏం చేసిందంటే 3 నెలలు దాచిందంట. 3 నెలలు ఇతర కంటపడకుండా దాయాలంటే అది ఎంత కష్టమైన పని అండి. అది పక్కింటి వారికైనా తెలిసిపోయే అవకాశం ఉంటుంది కదా. మామూలు ఇళ్ళల్లో ఉన్నట్టే పసిపిల్లల ఇళ్ళు అలా ఉండవు కదా. వాళ్ళల్లో ఆ యొక్క పనుల్లో అక్కడ జరుగుతున్న విధి విధానాల్లో ఎంతో వ్యత్యాసం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే పక్కింటి వారికి కూడా తెలియకుండా ఈమె ఎంతో రహస్యంగా 3 నెలలు ఆ బిడ్డను దాచింది. దేనికంటే ఒక మంచి విషయం కోసం, తన బిడ్డను పోగొట్టుకోకూడదనేటటువంటి విషయం కోసం 3 నెలలు దాచింది ప్రియులారా. అయితే ఈ విధంగా దాచిందని తెలిస్తే ఆమె ప్రాణానికే ముప్పు రావచ్చు, లేదా ఆమెను తీసుకెళ్ళి బంధించవచ్చు. రాజు ఆజ్ఞని ధిక్కరించింది కాబట్టి రాజు ఏమైనా చేసేయచ్చు. కానీ ఆమె వాటన్నిటినీ కూడా లెక్క పెట్టలేదు. తల్లిగా తన బిడ్డపై ఉన్నటువంటి ప్రేమను బట్టి రాజుకు తెలిస్తే నన్ను చంపేస్తాడేమో, ఈ బిడ్డను బట్టి నన్ను బ్రతకనివ్వడేమో, ఈ బిడ్డ కోసం నేను ఆలోచిస్తే మిగతా నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఆమె ఆలోచించలేదు. కానీ ఆ బిడ్డను బ్రతికించడం కోసం తన ప్రాణాన్ని సహితము పణంగా పెట్టిందని మనం చూడగలం. హల్లెలూయా. అదేవిధంగా ఈనాడు మన సమాజంలో కూడా ఎంతోమంది తల్లులు వారు చేస్తున్నటువంటి త్యాగం చాలా అమూల్యమైనది ప్రియులారా. వారు ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఆహారాన్ని వండడము, ఇండ్లు శుభ్రం చేయడము, రకరకాల పనులు చేయటము, పిల్లల్ని రెడీ చేయటము, తను రెడీ అవ్వటము, తను చేసేటటువంటి పనులు అన్నిటిలో కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక అలుపెరిగినటువంటి ఒక యంత్రంగా చెప్పుకోవచ్చు. మిషన్కైనా కాసేపు రెస్ట్ ఇస్తారు, వేడిగా అయిపోద్ది. ఎక్కువసేపు పనిచేస్తే కంటిన్యూషన్గా ఈ మిషన్ వర్క్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి దానికైనా రెస్ట్ ఇస్తారు. కానీ కొంతమంది తల్లులకు రెస్ట్ అనేదే ఉండదు. ఉదయం లేచింది మొదలుకొని వాళ్ళని రెడీ చేయటం, ఈమె రెడీ అవ్వటం, ఇంట్లో రెడీ అవ్వటం, ఈమె డ్యూటీలకు వెళ్ళటం, ఈమె పనులకు వెళ్ళటం, మళ్ళీ రావటం, పిల్లల్ని చూసుకోవడం, వంటలు వండడం, పడుకోబెట్టడం, మళ్ళీ మధ్యరాత్రులు కూడా పిల్లలు ఏదైనా ఇబ్బంది పడతా ఉంటే తను ఏమైనా చేయగలిగింది చేయటం. సరిగ్గా ఇంట్లో ఉండి ఇలాగా బయట పని కూడా చేసుకుంటూ ఉండేటటువంటి స్త్రీలకి వాళ్ళకి కనీసం కంటి నిండా నిద్ర అనేది ఉండదు. వాళ్ళకి పూర్తిగా ఈ రోజంతా మనం రెస్ట్ తీసుకున్నాం అనే రోజులు ఎన్నుంటాయో కూడా వాళ్ళు లెక్క పెట్టుకోవాలి. ఈ రోజంతా మనకు ఏ పని లేదు అనేటటువంటి రోజు ఒకటైనా ఉందా లేదా అని వాళ్ళు వెనక్కి వెళ్ళి నెమర వేసుకోవాలన్నమాట. అలా యంత్రాలలాగా మిషన్లాగా పనిచేసేటటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. అలాంటి వారి కష్టాన్ని
మనం ఒకరోజైనా గుర్తించగలగాలి కనీసంగా. వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. తల్లి కొన్నిసార్లు పిల్లలకు చెప్తూ ఉంటుంది, అమ్మ ఈ కూరగాయలు కొయ్యి, లేకపోతే ఈ ఇంటిని శుభ్రం చేయి, లేకపోతే ఈ బట్టలు మడత పెట్టు అని చెప్తూ ఉంటుంది పిల్లలకి. చెప్తే వాళ్ళు టక్మని ఆ మాటని ధిక్కరించేస్తారు. నేనేంటి ఇల్లు ఊడ్చేదేంటి, నేనేంటి ఈ యొక్క బట్టలు మడత పెట్టడం ఏంటి అని చెప్పి ఆ మాటను తీసి పక్కన పడేస్తారు. నేను వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చాను ఇప్పటివరకు, కాలేజీకి వెళ్ళి ఇప్పటివరకు చదువుకొని వస్తే, బయట ఉద్యోగం చేసి వస్తే నన్ను నాకు ఆ పని ఈ పని చెప్తావా అని చెప్పి ఆమెని మాటని ఎదిరించడం. కావాలంటే వాళ్ళ అన్నలో తమ్ముళ్ళు లేకపోతే చెల్లెల్లో ఉంటే వాళ్ళకి చెప్పవా పని, తమ్ముడికి ఎప్పుడు చెప్పవా పని, నాకైనా చెప్పేది, అక్కకి ఎప్పుడు చెప్పవా పని, నాకైనా చెప్పేది అని చెప్పి ఇలా వంతులు పెట్టుకొని మరి ఆ పనిని తీసేస్తారు. కొన్నిసార్లు భర్త సహకారం కూడా ఉండదు. అండి వాళ్ళు మీరు బయటికి వెళ్తున్నారు కదా, ఆ కూరగాయలు తీసుకురండి, లేకపోతే ఇదిగోండి ఈ పిల్లలకి ఈ విషయంలో సహాయం చేయండి అంటే, ఏంటి నువ్వు నాకు పని చెప్తావేంటి, అవన్నీ ఆడవాళ్ళ పనులు నేను చేసేదేంటి అని చెప్పి ఆ మాటని పక్కన పడేసి ఆమెను ఇంకా 2 మాటలు అంటారు. నా సహోదరి నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడు కూడా అలాంటి తృణీకారపు మాటలు నీ ఇంట్లో వినపడకూడదు, ఎదిరించే మాటలు నీ ఇంట్లో వినపడకూడదు. ఆమె కూడా ఒక మనిషి అని మీరు గుర్తిరగాలి. అంతేగాని కంటిన్యూషన్గా అలా మీకోసము చిన్న చిన్న పనుల్లో కూడా మీరు సహాయం పడకుండా, ఆమె మంచి చెడు ఆలోచించకుండా, అసలు ఆమె ఏం తింటుందో లేదో కూడా కొంతమంది ఇళ్లలో పట్టించుకోరండి. అందరూ ఆమె నచ్చిని వండించేసుకుని నాకు ఇదే, నాకు అదే, నాకు ఇట్లా, నాకు ఇంతే పెట్టేవేంటి అని చెప్పి గొడవలు పడతా అక్కడ ఉన్నదంతా తినేస్తారు. కానీ అసలు ఆ వండిన తల్లికి ఏమన్నా ఉందా లేదా, ఆమె తిందా లేదా అనే విషయము ఆ ఇంట్లో ఉన్న ఇంటి యజమానుడు గుర్తించడు, పిల్లలు కూడా గుర్తించరండి. ఆమె ఏంటంటే సరే నేను ఇప్పుడు వండింది నా కోసం దాచుకుంటే మళ్ళీ వీళ్ళకి సరిపోతే ఇంత ఉండేవేంటి, ఇంతేనా అని చెప్పి పిల్లలు గొడవ పెడతారు. నీకు సరిగ్గా లెక్కలు చూసి వండటం రాదా అని ఈయన గొడవ పెడతాడు అని చెప్పి ఎంతోమంది తల్లులు వాళ్ళు తినే ఆహారాన్ని త్యాగం చేసినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఆమె దాచుకోవాల్సినటువంటి ఏ రూపాయి అయినా సరే, ఆమె చేసే ఉద్యోగంలో కానివ్వండి, ఆమె వెళ్తున్నటువంటి పనిలో కానివ్వండి, ఆమె ఏ పనికి వెళ్ళినా సరే అక్కడ ఆమె స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే నచ్చింది తినచ్చు, అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్ ఏమైనా తెప్పించుకుంటా ఉంటే ఈమె తెప్పించుకోవచ్చు, లేదా వాళ్ళందరూ బయటికి వెళ్తా ఉంటే సరదాగా ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం నువ్వు కూడా రా అంటే రావచ్చు, వెళ్ళొచ్చు, వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. కానీ ఆమె ఒకటే ఆలోచిస్తుంది, ఇప్పుడు నేను ఇలా ఖర్చు పెట్టే డబ్బులతో మా పిల్లలకి ఈ యొక్క వస్తువు వస్తుంది కదా, లేకపోతే మా పిల్లలకి ఈ యొక్క స్కూల్ ఫీజులకి ఇది ఉపయోగపడుద్ది కదా, లేకపోతే ఇంట్లో ఈ వస్తువు లేదని బాధపడుతున్నాం ఎప్పటి నుంచో, ఇది కొనుక్కోవచ్చు కదా అని చెప్పి ఎప్పుడు తన కోసము తను ఆలోచించడం చాలా తక్కువ. అంటే నేను ఇది తింటే బాగుండు, నేను ఇక్కడికి వెళ్తే బాగుండు, నేను ఈ బట్టలు కొట్టుకుంటే బాగుండు, నేను పలానా చోట మా కొలిస్తో కలిపి అక్కడ ఆ టూర్ వెళ్తే బాగుండు అని ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువ ప్రియులారు. ఎప్పుడు తన బిడ్డలు, వాళ్ళ ఫీజులు, వాళ్ళకి కావాల్సిన బట్టలు, వాళ్ళు తినే తిండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళకి అక్కడ సమకూర్చబడే విధానం, ఇంట్లో ఉన్న వస్తువులు, ఇంట్లో ఈ నెల కరెంటు బిల్లు కట్టామా లేదా, పాల బిల్లు కట్టామా లేదా, ఇంట్లో కిరాణా సరుకులన్నీ వచ్చినాయా లేదా అని తన ధ్యాస అంతా, తన ఆలోచన అంతా కుటుంబంపై, కుటుంబంలో ఉన్న అవసరతలపై, బిడ్డలపై, భర్తపై, తన ప్రపంచం అంతా అదే అయి ఉంటుంది అన్నమాట. తన గురించి తాను ఆలోచించుకునేంత ఖాళీ కూడా ఆమెకి ఉండదు. ఆఖరికి కొంతమంది స్త్రీల గురించి నేను చెప్పగలను సాక్ష్యము, ఆమె రోజు మొత్తంలో ఎన్ని నీళ్లు తాగిందో కూడా ఆమెకి గుర్తుండదనమాట. అంటే ఎంత తాగిందో కూడా ఆమె మీద ఆమెకి ఉన్నటువంటి శ్రద్ధ అనేది కనపరుచుకోదు. కానీ వాళ్ళు బిడ్డల గురించి, భర్త గురించి, ఆమె కుటుంబం గురించి ఆలోచించేదే ఎక్కువ. నా ప్రియ సహోదరి, నువ్వు ఎప్పుడూ కూడా నీ తల్లి ఇంత కష్టపడేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అయితే, కుటుంబం కోసము ఆమె ఇంతగా ఆమె యొక్క ఆరోగ్యాన్ని, సమయాన్ని, శ్రద్ధని వహిస్తూ అన్నీ పెట్టుబడిగా పెడుతూ నీకు మీ కుటుంబాన్ని ఈ విధంగా నడిపించేటటువంటి తల్లి అయితే గనక, నా సహోదరి నువ్వు ఎప్పుడు కూడా నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ మాటని పిడిచావని పెట్టకూడదు, ఆ మాటని ధిక్కరించకూడదు. నువ్వు సమయం దొరికినప్పుడల్లా నీ తల్లికి నువ్వు సహాయపడాలి. అది వంటలో సహాయపడాలి, ఇంటి పనుల్లో సహాయపడాలి. ఆమె మీకు కొంటున్నప్పుడు బట్టలు మీరు ఎంతైతే ఆనందపడుతున్నారో, నా తల్లికి మంచి చీరలు ఉన్నాయా లేదా,
లేదా, ఆమె బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటివి కట్టుకుంటుంది, నా తల్లి ఎలాగ రెడీ అవుతుంది, ఆమెకి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అనారోగ్య సమస్యలు ఏంటి, అది చూపించుకోవడానికి ఆమె శ్రద్ధ చూపిస్తుందా లేదా అని చెప్పి ఈ ఆరా అనేది బిడ్డలకు ఉండాలి, ఈ ఆరా అనేది భర్తకు ఉండాలి, ఈ ఆరా అనేది కుటుంబ సభ్యులకు ఉండాలి. అంతేగాని ఒక పని మనిషిలాగా నాకు ఇదొండు, నాకు ఈ బట్టలు ఐరన్ చేసి రెడీగా ఉండాలి, రేపటికల్లా నాకు ఇలాంటి డిష్ రెడీ చేసి ఉండాలి, నైట్కి ఇలాగ ఉండాలి, మధ్యాహ్నానికి అలా ఉండాలి, రేపటికల్లా నాకు అది రెడీ చేసి ఉంచాలి, మేము అక్కడికి వెళ్తున్నాం అని ఏదో అక్కడ ఆమె ఒక్కటే ఇదైపోయి మీరందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా హాయిగా బ్రతుకుతూ ఆమెను ఆ విధంగా ఉంచటం అనేది సరైన విధానము కాదు అని ప్రభుపేట మనవి చేస్తాను. చాలామంది చేసే తప్పులు ఇవే. కొన్నాళ్ళకి వాళ్ళల్లో విసుగొచ్చేస్తుంది ప్రియులారా, కొంతకాలానికి వాళ్ళలో చిరాకు వచ్చేస్తుంది. ఏంటి అసలు ఈ జీవితం, ఇంతే నాది, పిల్లలు అర్థం చేసుకోరు, భర్త అర్థం చేసుకోరు, కుటుంబ సభ్యులు అర్థం చేసుకోరు, నేను వెళ్తాం సంపాదిస్తాం, వాళ్ళకు ₹1 అంటూ మళ్ళీ ఉంచరిహ. వాళ్ళకి ఏదైనా సొంతంగా ₹1 ఖర్చు పెట్టడానికి గౌక్కుని ఏదన్నా అత్యవసరం అయితే కూడా ఖర్చు పెట్టుకుంటా కూడా వాళ్ళ దగ్గర ఉండవు అనమాట. ఏంటి నేను ఎవరి కోసం చేస్తున్నాను, వీళ్ళెవరు మాట్లాడేది, ఒకనొక సమయంలో ఒక ఫ్రస్ట్రేషన్కి లోనైపోయి, ఒక నిరుత్సాహానికి లోనైపోయి వాళ్ళలో ఇంకా లోపల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడిపోయి వాళ్ళు ఒక మానసికంగా ఒక డైలమాలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అంత ఒత్తిడి ఆమె మీద పెట్టకూడదని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈమె ఏం చేసిందంటే 3 నెలల బిడ్డను దాచింది. దేని కొరకంటే ఈమెకి బిడ్డలు లేక కాదు దాచింది, బిడ్డ మీద ఉన్న ప్రేమను బట్టి నాకేమైనా పర్వాలేదు, నన్ను చంపేసినా రాజుగారు పర్వాలేదని తన ప్రాణాన్ని పణంగా పెట్టుకుని బిడ్డను కాపాడుకుంటుంది. ప్రాణం పణంగా పెట్టి కాపాడుకుంటున్నటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కూడా యోకేబెత్ గారు కాపాడుకున్న తర్వాత ఏమైందో చూడండి, దాచలేకపోయిందనమాట. ఎందుకని బిడ్డ పెరిగి పెద్దదవుతుంటే బిడ్డ ఏడుపులు కానివ్వండి, అక్కడున్న వాతావరణం కానివ్వండి, అక్కడ ఇంకా తెలిసిపోద్దేమో, రేపో ఎల్లుండో తెలిసిపోతే నా బిడ్డని చంపేస్తారని దాచలేకపోయింది. ఏ విషయాన్నైనా మనం కొంతకాలమే దాచగలమండి. మన బిడ్డలు మన దగ్గర అబద్ధం చెప్పారని కూడా అది కొంతకాలమే దాగుద్ది, ఏదో రోజు బయటపడిపోద్ది. నువ్వు వెళ్ళి నీ తల్లితోనూ నీ భర్తతోనూ నీ భార్యతోనూ వెళ్ళి అబద్ధం చెప్పి ఆ రోజు గడిచిపోవచ్చేమో, కానీ నువ్వు చెప్పినటువంటి అబద్ధము, నువ్వు చేసినటువంటి మోసము, నువ్వు చేసిన అన్యాయము ఏదైతే ఉందో అది ఏదో ఒక రోజుకి బయటపడక తప్పదు. అది బయట వాళ్ళ ద్వారా తెలిసే కంటే ఈరోజే నువ్వే ఇప్పుడే వెళ్ళి నేను ఆ పలానా రోజు ఈ తప్పు చేశాను, నన్ను క్షమించని అడగండి. తప్పులేదు. భర్తలు వెళ్ళి భార్యలను అడగచ్చు, పలానా రోజు నేను నీ విషయంలో ఇలాంటి పొరపాటు చేశాను, నేను మోసం చేశాను, నీకు అబద్ధం చెప్పాను, నిన్ను ఏమార్చానని చెప్పి వెళ్ళి అడగచ్చు. తగ్గింపు స్వభావంతో పశ్చాత్తాపడచ్చు, తప్పేమీ కాదు. భార్యలైనా సరే ఏ విషయంలో మోసం చేస్తారో చెప్పచ్చు, బిడ్డలైనా సరే. అది బయట వాళ్ళ ద్వారా తెలిస్తే వాళ్ళకి మరింత బాధ, నీ మీద ఉన్నటువంటి నమ్మకం ఒక్కసారే పోతుంది. ఆ విషయం నీ ద్వారా తెలియకుండా బయట వాళ్ళ ద్వారా ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటే కనుక నీ మీద పెట్టుకున్నటువంటి ఆ యొక్క భరోసా ఏదైతే ఉందో అది బద్దలైపోద్ది అనమాట. బయట వాళ్ళ ద్వారా తెలియదు కంటే నువ్వెళ్ళి చెప్పేస్తే అది చాలా మంచిది. ఈమెం చేసిందంటే దాచలేకపోయింది. ఇంకెంతకాలమో దాగదు, రేపో ఎల్లుండో తెలిసిపోద్ది, నా బిడ్డను ముక్కలు చేసేస్తారు, వద్దు అనుకొని ఏం చేసిందంటే ఒక ఏటి ఒడ్డున ఒక పెట్టె తీసుకుని దానిలో ఆ బిడ్డను పెట్టేసి దానికి కీలు పూసేసి మన్ను పూసేసి ఏం చేసిందంటే నీళ్ళల్లోకి వదిలేసింది. ఎందుకని అంటే ఏమో ఒకవేళ ఎవరికైనా దొరికితే నా బిడ్డను పెంచవచ్చు కదా. ఈమె తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేలా, ఈమె తీసుకువెళ్ళి ఏదైనా గోతిలో కప్పెట్టేలా, ఈమెకి తీసుకువెళ్ళి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ఏ అడవిలో వదిలేసి రాలా. ఎందుకంటే ఈ వీటిలో ఏం చేసినా సరే వెంటనే బిడ్డ మృతి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఈ పెట్టెలో పెడుతున్నాను వెళ్తాను, నా బిడ్డను తెలియదు కాబట్టి ఎవరైనా ఆదరిస్తారేమో అన్న చిన్న ఆలోచనతో బిడ్డ కోసము ఆమె ఒక పెట్టి రెడీ చేసి నీళ్ళలో వదిలింది. పిల్లరా ఎలా వచ్చింది ఇంకా ఆలోచన అంటే ఆమె యొక్క భక్తి జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆలోచన ఆ యొక్క స్థితిని మలుపు తిప్పింది. మన జీవితంలో కూడా కొన్ని సవాళ్ళకరమైన విషయాలు మన ముందుకు వస్తాయి. ఇది మనం చేయలేము,
ఇది మన వల్ల కాదు, ఇంకేం చేయాలి, అసలు ఏంటి అని చెప్పి బాగా దాని గురించి స్ట్రగుల్ అయిపోతూ ఉంటాం. విపరీతంగా ఆలోచించేస్తూ ఉంటాం. తలనొప్పి వచ్చేస్తుంది, అసలు మెండరాల నొప్పి వచ్చేసి నానా విధాలైనటువంటి ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. అయితే నువ్వు కృంగవద్దు. నువ్వు శ్రమ సమయంలో గనక కృంగిపోతే చేతగాని వాడు అవుతావు. నువ్వు వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నువ్వు కృంగిపోవద్దు, దుఃఖపడిపోవద్దు, తల పగిలిపోయేలాగా ఆలోచించవద్దు. కానీ దేవుణ్ణి అడిగితే గనక దేవుని పాదాల ముందు కూర్చో. అవి అన్నీ వదిలేసే, సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టేసి దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి అన్ని తలుపులు కిటికీలు వేసుకో, ఆ బైబిల్ తీసుకో, వెళ్ళిపో, కూర్చుని ఆ పాదాల దగ్గర కూర్చుని అయ్యా ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఈ సమస్య లైఫ్ అండ్ డెత్గా ఇది భయంకరమైనటువంటి సమస్యగా నా ముందు తయారైంది. బిడ్డల విషయం కావచ్చు, భర్త విషయం కావచ్చు, భార్య విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, బయట వాళ్ళ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, ఏ విషయమైనా అసలు అది ఇది అనేది ఏ విషయమైనా సరే ఇక నా వల్ల కావట్లేదు ప్రభువా, నేనేం చేయాలి అని చెప్పి దేవుడి ముందు అలా కూర్చోండి, ధ్యానించండి, అడగండి, మొరపెట్టండి, రోదన చేయండి. అంగలార్పు ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర తడిపే విధంగా ఉండండి. మీకు కొంతసేపటికి మీకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ఒక మాట మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏం చేయాలన్న ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా నువ్వు ఇంకా లోకపు విషయాలు, లోకస్తుల దగ్గరికి, క్రీస్తుని ఎరగనంటు వారి దగ్గరికి అటు ఇటు పరుగులు పెడితే లాభం ఉండదు. అలా ఎప్పటికీ చేయవద్దు. ఇప్పుడు ఈమె తెలివిగా జ్ఞానంగా ఒక పెట్టెలో పెట్టి వదిలిందన్నమాట. అయితే ఆమె యొక్క ఆలోచన నిరర్ధకమైందా? ఆమె చేసిన పని అది అపజయం పాలైందా? ఆమె ఆలోచించిన ఆలోచన ఎంత చక్కగా ఫలించిందో చూసారా? ఆ బిడ్డ వెళ్ళి రాజకుమార్తెకే దొరికాడు. ఆ దొరకటం వల్ల ఆమెకి ఎంతో సంతోషకరమైనటువంటి విషయంగా అక్కడ పరిగణింపబడింది. ఆ యొక్క అక్క చూడటం, ఒక దాదిని పిలుచుకుని రానంటే వెళ్ళి వీళ్ళ తల్లినే పిలుచుకుని రావటము. ఇప్పుడు ఇవి ఏడుస్తూ ఉంటుంది కదా, నా బిడ్డ వెళ్ళిపోయాడు, ఎవరికి దొరికాడో లేదో, నా బిడ్డ వెళ్ళిపోయాడు, అసలు లోపల గాలాడి బ్రతుకున్నాడో లేడో, నా బిడ్డ వెళ్ళిపోయాడు, ఎవరైనా నా బిడ్డను పట్టుకున్నారో లేదో, లేకపోతే అలా నీళ్ళల్లో కొట్టుకెళ్ళిపోతూ ఏ మొసలికి చిక్కిపోయాడో, ఏమైపోయాడో, అది ఊడిపోయి నా బిడ్డ నీళ్ళల్లో పడిపోయాడో, బ్రతుకున్నాడో ఏంటో అని రకరకాల కలవరాలు ఉండొచ్చు. ఆమెకి మనశ్శాంతి లేకుండా ఉండొచ్చు. గడిపిన కొంతసేపు అసలు గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చుండొచ్చు. నా చేతులారా నా బిడ్డను వదిలేసి వచ్చానని చెప్పి ఆమె జీవోత్సవంలా పడిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. కానీ నా దేవుడు వదిలేడా? ఆమె కన్నీటిని చూసి దాటుకుని వెళ్ళిపోయాడా? ఆమె రోధిస్తున్నటువంటి విధానాన్ని దాటుకుని ఆమెకి జవాబు ఇవ్వకుండా వదిలేశాడా అంటే గనక ఆమె కన్నీటిని దాటి వెళ్ళలేదు, ఆమె ప్రార్థనని దాటి వెళ్ళలేదు, ఆమె చేసిన విజ్ఞాపన నా దేవుడు దాటి వెళ్ళలేదు. హల్లెలూయా. అదే చెప్తా ఉన్నాను. సమస్యను బట్టి, నీకున్న తీవ్రతమైన ఇబ్బందిని బట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే తీరని సమస్య అంటూ ఏదీ లేదు. నీకు అసాధ్యమైనది, ఇది మనుషులకు అసాధ్యమైన, దేవునికి సమస్తం సాధ్యం అన్నట్లు ఇది నీకు అసాధ్యం కానీ ఆయనకు అసాధ్యం కాదు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు వాని అక్క ఏమంటుందంటే, దూరంగా నిలిచిండెను, ఫరో కుమార్తె స్నానం చేటికి ఏటుకు వచ్చెను, ఆమె పనికత్తులు ఏటి ఒడ్డు నడుచుచుండగా ఆమె నాచులను ఆ పెట్టెను చూచి తన పనికత్తును ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూసి వాని అందుకు కనికరించి, వీడు హెబ్రీల పిల్లను ఒకడను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీశ్రేల్లో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నా అనంది. అక్కడ నుంచుని చూడాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ రాజాజ్ఞ అనేది అక్కడ జారీ చేయబడింది కాబట్టి. ఇప్పుడు ఆ యొక్క పెట్టెని చూస్తున్నప్పుడు ఎవరైనా నువ్వెందుకు ఆ పెట్టెని చూస్తున్నావు, ఆ పెట్టెలో ఏముందని నువ్వు పట్టుకోవచ్చు. లేదంటే ఎప్పుడైతే ఈ పెట్టెలో ఉన్న బిడ్డ ఇక్కడ దొరికాడో ఈమె వెళ్ళి ఏమంది, నీ కోసం ఈ బిడ్డను పెంచడానికి ఎవరినైనా తెమ్మంటావా అని అడిగితే ఆమె రివర్స్లో మాట్లాడచ్చు. అసలు నీకేంటి సంబంధం, ఈ బిడ్డకి నీకున్న సంబంధం ఏంటి అని చెప్పి ఆమెని నిలదీయచ్చు. నువ్వేంటి వెళ్ళి పిలుచుకుని వస్తానంటున్నావు, ఈ బిడ్డ పట్ల నీకు ఎందుకు అంత శ్రద్ధ అని చెప్పి ఈమెని పట్టుకొని బంధించి కూడా అడగచ్చు. అయితే వాళ్ళ అక్క అక్కడ ఏమాత్రమూ భయపడలేదు. నా తమ్ముడు బాగుండాలి, నా తమ్ముడిని ఎలాగైనా కాపాడుకోవాలి, వాడిని ఎలాగైనా మంచిగా సంరక్షించే విధానంలో నేను ముందడుగు వెయ్యాలి అని అనుకుని వెళ్ళి ఏం చెప్తుందంటే, నేను ఈ బిడ్డను పెంచడానికి ఎవరైనా తీసుకురమ్మంటారా అని సరైనటువంటి అక్కడ ఒక క్వశ్చన్ వేసిందనమాట.
అక్క అక్కడ తన త్యాగం చూడండి, తల్లిగా ఆమె త్యాగం, అక్కగా ఏమి త్యాగం ఒకసారి ఆలోచించండి. ఇలాంటి అక్కలు కూడా ఈనాటి సమాజంలో ఉన్నారు, ఉండాలి కూడా. ఎప్పుడు నా కుటుంబము, నా భార్య, నా భర్త, నా పిల్లలు ఇది మాత్రమే కాదు, మా అక్క కుటుంబం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, నా చెల్లి కుటుంబం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, నా అన్న కుటుంబం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, నా తమ్ముడు కుటుంబం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులనే ఆలోచన నీకు ఉండాలి. నీ దేవుడు నిన్ను దీవిస్తే, నిన్ను ఆశీర్వదిస్తే, నీకు అన్ని విషయాల్లో ఒక సమృద్ధికరమైన విధానం నీకు అనుగ్రహించి నువ్వు కలిగి ఉంటే గనక తప్పనిసరిగా నీ యొక్క స్వార్థము, నీ బిడ్డలు, నీదికి మాత్రమే కాదు కానీ వాళ్ళకు కూడా నువ్వు సహాయం చేయాలి. వాళ్ళు వచ్చి నన్ను అడగలేదు, నాకు చెప్పలేదు, నన్ను పెద్దగా చేయలేదు అని ఇలాంటి హెచ్చు మాటలు అనేవి నీకు రాకూడదు. దేవుని బిడ్డలకు హెచ్చింపు మనస్తత్వం అసలు ఉండకూడదు. హల్లెలూయా. వెళ్ళాలి. నీ తమ్ముడు కుటుంబం అయిన వాళ్ళ బిడ్డలకు కనీసం ఫీజు కట్టే పరిస్థితి ఉందా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ రోజన్నా నువ్వు వెళ్ళి తెలుసుకుంటే అవి తెలిస్తే ఇక వాళ్ళు వచ్చి చెప్పలేదు నా దీనస్థితి ఇలా ఉంది, వెళ్ళి వాళ్ళకేం చెప్తాంలే అని ఆగిపోవచ్చు. కానీ నిజ క్రైస్తవుడమైనటువంటి నీవు, నిజ క్రైస్తవురాలమైనటువంటి నీవు వాళ్ళ పరిస్థితి కూడా నువ్వు ఆలోచించాలి. వాళ్ళ గురించి కూడా సహాయం చేయగలిగిన మనస్సు నీకు రావాలి. వాళ్ళు ఏదో తిరిగి ఇస్తారని కాదు నువ్వు చేసేది, వాళ్ళు తిరిగి ఇవ్వరు అని నిశ్చయించుకునే నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి. నీ బిడ్డలు తిరిగి ఇస్తారన్న నువ్వు వాళ్ళకి అన్ని విధాల అన్నీ అమరుస్తున్నావు, సమస్తము ఏది లోటు లేకుండా నీ బిడ్డలకు చూస్తూ ఉన్నావే. తినే తిండి దగ్గర నుంచి, పడుకునే మంచం దగ్గర నుంచి, కట్టుకునే బట్టల దగ్గర నుంచి, వాడే వస్తువుల దగ్గర నుంచి, ఉపయోగించే పుస్తకాల దగ్గర నుంచి సమస్తము నీ బిడ్డల కోసం అన్నీ సమకూరుస్తున్నావే. వాళ్ళు నీకు తిరిగి ఇస్తారో లేదో నీకేం తెలుసు, అసలు తెలియదు కదా. నువ్వు అనుకోవచ్చు వీళ్ళు నన్ను చూసినా చూడపోయినా నాకు పుట్టినందుకు నేను వీళ్ళకి అన్నీ సమకూర్చాలని అనుకుంటున్నావు కదా. అలాగే వాళ్ళు ఇస్తారో లేదో అది పక్కన పెట్టేసి నీ వంతుగా నీ తోడబుట్టిన వాళ్ళకి వాళ్ళు అడగకుండానే సహాయం చేసే బుద్ధి, మనస్సు, అలాంటి జ్ఞానము నువ్వు కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఈమె తమ్ముడు కోసము ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. అక్కడ ఏ మాత్రము కొంచెము ఆ యొక్క రాజకుమార్తెకి అనుమానం వచ్చినా ఈమెను తీసుకెళ్ళి జైల్లో వేసేయచ్చు కూడా. అయితే నీ కోసం తీసుకొస్తానంటే తీసుకురమ్మంటే ఈమె ఇప్పుడు పరుగున వెళ్ళి అమ్మ నువ్వు ఏడ్చవద్దు, తమ్ముడు ఏమీ కాలేదు, నువ్వు బాధపడవద్దు, తమ్ముడికి ఎటువంటి ప్రాణాపాయం కలవలేదు, నువ్వు ఏడవవద్దు, తమ్ముడు సురక్షితమైన ప్రదేశంలోనికి చేరుకున్నాడు అని చెప్పి ఉండొచ్చు కదా. అక్కడ ఆమె అనుకుని ఉంటుంది ఇక నా బిడ్డ ఈరోజు మరణిస్తాడు అనుకుంటే రాజగృహంలో దేవుడు చేర్చాడు. ఇక నా బిడ్డ పని ఈ రోజుతో అయిపోయింది అనుకుంటే సకల సౌకర్యాలు ఉన్న ఇంటికి వాళ్ళ బిడ్డ వెళ్ళాడు. ఇక నా బిడ్డ ఇక ఎప్పటికీ కనపడ్డ నాకు అని ఆమె అనుకుని ఉండొచ్చు, దేవుని దగ్గర రోధించు. కానీ ఎప్పుడూ కనపడేలాగా ఆమె పెంచే అవకాశాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. హల్లెలూయా. చూసారు, ఇది ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం అండి. చదవటానికి 2-3 లైన్లే ఉంది కానీ దీనిలో ప్రతి ఒక్క అంశాన్ని మనం పట్టి చూస్తే కనుక దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యం అనేది మనకు అక్కడ స్పష్టమవుతా ఉంది. హల్లెలూయా. అట్లా నేను ఇప్పుడు చెప్తున్నటువంటి స్త్రీలు ఇప్పుడు తల్లి పాత్రలో ఆమె ఎంత చక్కగా ఆమె యొక్క పనులను చేపట్టింది, అక్క పాత్రగా ఆమె ఎంత ముందుకు విధానంగా వెళ్ళింది. మనం ఒక అత్త పాత్రని తీసుకుంటే కనుక రూతు గ్రంథంలో నయోమి గారి గురించి స్పష్టమైన మాటలు ఉన్నాయి. ఇక నా పని అయిపోయిందమ్మా, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, భర్తను పోగొట్టుకున్నాను, బిడ్డలను పోగొట్టుకున్నానంటే రూత్ ఏమంది, నేను వెళ్ళను, నిన్ను వదలను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలంటూ ఆమె వెనకాల వెళ్ళింది. వెళ్తే ఈ అత్తగారు ఒకటి ఆలోచించుండొచ్చు, వెళ్ళిపోమంది వెళ్ళలేదని ఒక్క మాటలో మనం చదివాం. కానీ ఈ అత్తగారికి ఒక ఆలోచన ఉండొచ్చు, ఇప్పుడు వీళ్ళని పంపిస్తే నాకు ఆహారం ఎవరు పెడతారు, ఇప్పుడు వీళ్ళని పంపించేస్తే నా బాగోగులు ఎవరు చూసుకుంటారు, ఇప్పుడు ఈమెను పంపించేస్తే నా మంచి చెడు ఎవరు చూసుకుంటారు, నాకంటూ ఒక తోడు ఎవ్వరూ లేరు కదా, వీళ్ళని పంపించేస్తే అలా వీళ్ళని ఏదో ఒక పనిలో పెడితే వాళ్ళు తెచ్చినటువంటి డబ్బులతో నేను కాస్త కోస్తో సుఖంగా బ్రతకొచ్చు కదా అని ఆమె సంతోషం గురించి ఆమె ఎప్పుడూ అనుకోలేదు. కానీ వాళ్ళని కూతుళ్ళతో సమానంగా భావించి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అమ్మా, ఇంకా వేరే వాళ్ళని చేసుకోండి, ఇక దేవుడు నాకు విరోధం అయిపోయాడు అని అలా చెప్పగలుగుతుంది. అలా చెప్పే మనసు ఎంతమంది అత్తలకు ఉంది ఈ రోజుల్లో?
కూతుర్ని చూడగలిగినటువంటి మనస్సు, కోడల్ని కూడా కూతురుగా చూడగలిగినటువంటి మనస్సు నయోమి గారికి ఉన్నట్లు ఈ సమాజంలో ఎంతమందికి ఉంది? కూతురికి బాధ వస్తే విలవిలలాడతావు, ఇబ్బంది పడతావు. ఏదైనా పండగ వస్తే, ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతుంటే కూతురు, పిల్లలు, అల్లుడు రావాలని ఆశపడతావు. అదేవిధంగా వాళ్ళింట్లో ఏదైనా ఏ ఫంక్షనో, ఏ యొక్క కార్యక్రమం జరుగుతుంటే నీ కోడల్ని, కొడుకుని, పిల్లల్ని పంపించడానికి నువ్వెందుకు ఇష్టపడవు? కూతురు పట్ల ఒకలాగా, కోడల పట్ల ఒకలాగా ఒక ఆత్మీయ విశ్వాసం ఎప్పటికీ ఉండకూడదని ప్రభుపేట మనం చేస్తాను. ఇక్కడ నయోమి యొక్క పాత్ర ద్వారా మనం ఒక గుణవంతురాలు, ఒక భక్తి కలిగినటువంటి ఒక అత్తని, ఒక రోల్ మోడల్, ఒక మాదిరికరమైనటువంటి అత్తని మనం ఇక్కడ చూడగలం. అదేవిధంగా రూత్ ద్వారా ఒక మాదిరికరమైన కోడలను కూడా మనం చూడగలం. ఆమె అనుకున్నచ్చు, ఈమెతో వెళ్తే నా భవిష్యత్తు ఏంటి, ఈమెతో వెళ్తే నేను ఎలాగా, ఈమె ఒక వృద్ధురాలు, నన్ను నేను పోషించుకోవాలి, ఈమెని పోషించాలి, నా బ్రతుకంత అంధకారం అని ఆమె అనుకుని ఉండొచ్చు మనసులో. ఏదేమైనప్పటికీ ఈమెతోనే ఉంటా, ఏది జరిగినా పర్వాలేదు అనుకుని ఉంటుంది. అందుకే కదా నువ్వు వెళ్ళొద్దు అని మాత్రం నన్ను అనొద్దు, దయచేసి నేను నీతోనే వస్తాననుంది. కానీ రూత్ గారికి తెలియని విషయం ఏంటంటే, ఈమెతో పాటు వెళ్తే నా భవిష్యత్తు బాగుంటుందని ఆమెకు అసలు తెలియదు. ఈమెతో వెళ్తే నా యొక్క పరిస్థితులన్నీ తారుమారైపోతాయని ఆమెకు తెలియదు. ఈమెతో కనుక వెళ్తే నాకు ఇహ కష్టం అనేది నాకు నా జీవితంలో ఉండదు అని ఆమెకు తెలియదు. ఇవేమీ తెలియకుండా ఆమెతో పాటు వెళ్ళిందన్నమాట. ఆమె కోసం పరిగెరింది, ఆమె కోసం ఆహారాన్ని సిద్ధపరిచింది, ఆమె తినడానికి వాళ్ళ అత్తగారికి కూడా సిద్ధపాటు చేసుకుంది. అంటే కోడలు ఏమైంది ఇక్కడ? కూతురైంది. ప్రతి కోడలు కూడా కూతురు స్థానంలో వచ్చి ఆలోచిస్తే అత్త తిట్టే తిట్లు కానీ, అక్కడ పడుతున్న ఆంక్షలు అనిపించవు. తల్లి ఒక మాట అంటే మనము భరిస్తామా, భరించలేమా? తల్లి ఏదైనా తిడితే ఓర్చుకుంటామో, ఓర్చుకోలేమా? మన కుటుంబంలో మన అన్నదమ్ములు ఏదైనా మాట అంటే మనము సర్ది చెప్పుకుంటాం కదా మనమే. అలాంటి మనస్సే నీకు ఇక్కడ కూడా రావాలి. వీళ్ళు మాట్లాడిందేమో 10 మందికి తెలియజెప్పి వీళ్ళ కుటుంబాన్ని బయటపెట్టి అసలు అది నా కుటుంబమే కాదన్నట్టు రోడ్డు మీద పడేస్తే కనుక దాని తర్వాత నవ్వుల పాలయ్యేది నీవే అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇక్కడ నీవు ఇంటికి వచ్చావు కాబట్టి ఇదే నీ కుటుంబం, వీళ్ళే నీ అమ్మ నాన్నగా భావించి ప్రతి పనిలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే కనుక బైబిల్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. ఒక అత్తగా, ఒక కోడలిగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక మేనత్తగా చాలా పాత్రలు దేవుడు రాయించాడు. ఎందుకోసమంటే మీరు ఇలాగ ఉండండి, ఇలా బ్రతకండి, ఇలా ముందుకు వెళ్ళండి అని. ఇలాంటి వారంగా మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ప్రతి మాటని మన జీవితంలో అన్వయింపజేసుకొని అట్టి వారంగా ముందుకు వెళ్తూ మన కుటుంబాలన్నీ కూడా క్రీస్తు కుటుంబంగా వర్ధిల్లుతూ ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మరి ముఖ్యంగా మన కుటుంబాలన్నీ కూడా క్రైస్తవేతరులకు ఒక ఆదర్శమైన కుటుంబాలుగా ఉంటాయని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మనల్ని చూసి దేవుణ్ణి నమ్ముకుంటే ఇలాగ ఉంటారా, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఇంత ఆనందంగా ఉంటారా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలాగా తగ్గింపు స్వభావంతో ఉంటారా అని మనల్ని చూసి వాళ్ళు దేవునికి దగ్గర అవటానికి కూడా అవకాశం ఉంటుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు వారు చేసిన త్యాగము, వారు చేసిన పనులు, నువ్వు చూపించినటువంటి కృపా కటాక్షాలు ప్రభువా, కొన్ని మాటలు మీరు ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఒక తల్లి ఎలాగ ఉండాలి, ఒక చెల్లి ఎలాగ ఉండాలి, ఒక అత్త ఎలా ఉండాలి, ఒక కోడలు ఎలా ఉండాలి, అన్ని బంధాలకు ప్రభువా ఏ విధంగా న్యాయం చేయాలి అని ప్రభువా ఒక్కొక్కరి ద్వారా మాతో మాట్లాడుచున్న దేవానికి స్తోత్రాలు. బైబిల్ చదువుతున్నవారు ఊరకనే చదివి పక్కన పెట్టక పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఏం మాట్లాడుచున్నాడు, మమ్మల్ని ఏం సరి చేసుకోమంటున్నాడు, కుటుంబంలో ఎలా మెలగమంటున్నాడు, అట్టి జ్ఞానముతో ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వారి కుటుంబాలను చక్కదిద్దుకోవటానికి నాయన ఈ యొక్క వాక్యాలు ప్రభువా వారికి ఎంతో బలపరిచేవిగా ఉండగలుగునట్లు నాయన మీరు సహాయం అనుగ్రహించమని, ఏదైనా తప్పులు దోషాలుంటే ఈనాడే ప్రభువా అవి సరిదిద్దుకుని క్రీస్తు పరిమళ సువాసనగా ప్రభువా మా జీవితాలు ఉండగలుగుటకు కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.